ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈసారి జాతర చాలా బాగా చేయాలరా. అన్నా చెప్పరా, ఈసారి జాతర చేస్తే 10 మందికి తెలియాలా? అయితే ఒక ఇద్దరిని పంపించారా? దేనికి? 12 మంది ఉన్నారు ఇక్కడ, అందుకనే. అన్నా ఏంట్రా, మనం జాతర అయితే వచ్చే సంవత్సరం కూడా చెప్పుకోవాలి. ఓ పని చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దాం. ఇప్పుడు ఎందుకు ఇంకా? అన్నా జాతర నన్నేం చేయమంటావు? రాముగుండి సరిపోద్ది, ఏం అవసరం లే. అన్నా మరి జాతర నన్నేం చేయమంటావు? జాతరకు వచ్చి వాళ్ళు ఏం చేయకుండా చాలు నువ్వు, సరేనా? అబ్బా అది కాదన్నా, నన్ను ఏం చేయమంటావు అన్నా? ఇల్లు కటింగ్ చేయించుకో, ఎక్కువ చిత్తు. అన్నా గుడి కట్టాం కానీ స్టెప్స్ లేవు. ఇల్లు 2 స్టెప్స్ వచ్చాయి, ఇల్లు 2 స్టెప్స్ వచ్చాయి. ఈ జాతరలో గొంతుకు మార్చి మాట్లాడినా? గొంతు కాదు, మనిషినే మార్చాలి. ముందు వెనక్కెళ్ళు. నువ్వేంట్రా మొత్తం మొహం కవర్ చేసుకుంటున్నావు? జాతరలో కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళు నాకు లైన్ వేస్తారని. అవునా, ఇది దించోసరి. వేసే మొత్తం వేసేసే, ఎవ్వరేరంగా. రామ్ ప్రసాద్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి? సూపర్ రా, జాతరలో గాజులు అమ్ముకుందాలో ఉన్నా. జాతర చేసిన డాన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాం కదా, కలెక్షన్ అదిరిపోవాలి. అబ్బా ఆ కలెక్షన్ గురించి నాకు వదిలేండి, చూసుకుంటా. ఒరే నీ కలెక్షన్ కాదరా, డాన్స్ చెప్తున్నాను. అరే ఈసారి జాతర మామూలుగా ఉండకూడదు, అర్థమైందా? పక్కూరు అసలు జాతర మళ్ళా చేయకూడదు, ఇంకా అర్థమైందా? మనకు పోటీ ఎవరు ఉండకూడదు. మరి చూస్తాడా, స్టార్ట్ చేద్దాం పదండి. మనోళ్ళందరూ అమ్మవారికి వనక్కుందాలో. అవంగలకు పండుగ మనమే చేయాలి. తమ్ముడా చెప్పనా, మనకంటే ముందు వచ్చి పుడిచినారా, వదిలే తెప్పిస్తున్న పుడిచేస్తారన్నా. అనా వాళ్ళేందన్నా అందరూ ఎరిపేసుకొచ్చినారు? వాళ్ళు ఎరిపే కాదు అనా, వాళ్ళకెళ్ళిందన్నా మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, మనకెళ్ళి అమ్మాయిలు లేరేందనా? ఒరే అనా వీళ్ళిద్దరు అమ్మాయిలు కాదు, మరే పొత్తుంటే జల్లిగడ జరుగుతుంది. 2 తీసి ట్రాక్టర్లకు ఇచ్చారు. ఏంటన్నా కుంటున్నా, ఇంత ముందు లేదు కదా ఇది. తమిళ వేరియేషన్ అన్నారు, అందుకే ఇరిచేసుకోవాలి నేను. ఏంద్రా పండగ మీరు చేసేది? మేం చేస్తాం. టైర్ తీసుకురా. ఏ టైర్? సైకిల్ టైరా, ఆటో టైరా? రే టైర్ అంటే పెరుగురా. రే నువ్వు కొడంబా మజ్జిగ కమ్మినాడు కదా, ఎట్టారా ఆంధ్రాకి పోయావు? మావోనే అంటావా నువ్వు? ఎండడా జాతరలో జల్లికట్లు లేవు. ఇక్కడ మీది సగం మాది సగం, సగం సగం. ఆ సగం గురించి సగం చెప్తూ చూడు. రే సాపాడా, సాతో పాట పాడమన్నాడు, పాడండి. ఓయ్ అమ్మ తెలుగు జోకులు ఎట్లుంటాయి ఏంటియా? తమిళ జోకులు తెలియదా మీకు? అసలు అర్థం కదా మాకు. ఉండా మా పేరు మేము ఇంట్రడక్షన్ చేసుకుంటావా? అన్నా పేసుడా, ఆ ఫేస్ ఏముంది అక్కడ? సొల్లుడా. సొల్లుడా నేను చెప్తాను రా. ఈడి పొట్టిడా, ఈడి పొడుగుడా, బండడా. ఏం పేరు అదిరిపోయింది నీ పేరు? నా పేరు కదా అన్న, నిన్ను పట్టుకోడు. అది మన లాంగ్వేజ్ కాదులే. అన్నా ఏ ఊరు అన్నా నీది? నాది చెన్నై. మరి నీదెవరు? నాది ఆవునయ్యి. చెన్నైలో ఎక్కడ ఉంటారన్న మీరు? నేను టీ నగర్ లో ఉంటా. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు? నేను కాఫీ నగర్ లో ఉంటానన్నా.
చెన్నైలో ఏం ఫేమస్ అన్నా? సాంబార్ అన్నా. మీ దగ్గర ఏం ఫేమస్ అన్నా? అజయ్ బారు సవేరా బారు ఫేమస్ అన్నా. ఎవరు మీరంతా? మాట్లాడింది పక్కనగానే నువ్వేమో చైన్ కూడా, నువ్వు వాచ్ కూడా అన్నా. మరి నేను నువ్వు పండగ చేస్తే ఎవరు చేయాలో చెప్పండి. పండగ చేస్తే ఖచ్చితంగా మేమే చేయాలా. అవునా? పక్కన చేసుకోండి, మేము ఇక్కడ చేసుకుంటాం. ఎన్ని చేసినా జాతర మేము చేస్తాము. మేము చేయడానికి వచ్చాం, మేము జాతర చేయడానికి వచ్చాం. అన్నా ఇది మా టెంపుల్ లా మేము చేస్తాం. ఇది మా టెంపుల్ రా. ఆగండి ఆగండి, ఏంటి గొడవ? ఈ సంవత్సరం జాతర మేము చేద్దాం అనుకుంటున్నాం. మేము చేద్దాం అనుకుంటున్నాం. లేదు మేమే చేస్తాం. ఫస్ట్ అమ్మవారు కుడిచే మా సైడే ఉంది. ఇల్లే కాదు తుల్లే కాదు కానీ కలిసి చేసుకుందాం. ఏంది సార్? ఏంది కలిసి చేసేది? కలిసి చేయడానికి ఇది బాబాయ్ హోటల్ కాదు. బాబాయ్ ఈసారి జాతర మేమే చేస్తాం. ఎందుకు చేయాలి? నీది తక్కువ వాళ్ళది ఎక్కువ. నీది ఎందుకు తక్కువ వాళ్ళది ఎందుకు ఎక్కువ? ఒక పని చేద్దాం, మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఎవరు బాగా చేశారు అనేది శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళు ఈ సంవత్సరం జాతర చేస్తారు. రెండు ఈక్వల్ అయితే నువ్వు చేసుకో. బ్రహ్మాండంగా చెప్పినారు. వాళ్ళు రానివ్వండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫోన్ చేయి, వాళ్ళు మామూలుగా రారు. శ్రీదేవి డ్రామా కంపెనీ మీరేనండి మమ్మల్ని పిలిచింది? ఏంటి విషయం? గొడవ పడుతున్నారమ్మా. దేని గురించి? ఈ సంవత్సరం జాతర మేం చేస్తామంటున్నారు వీళ్ళు, మేం చేస్తామంటున్నారు వీళ్ళు. కాబట్టి ఎవరు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తే. అలా కాదండి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఉండడమే ఎంటర్టైన్మెంట్ చేయడానికి కోసం. మరి వీళ్ళు చేస్తే మేమేం చేయాలి? మీరు చూడాలమ్మా, జడ్జి చేయాలి. ఓ అలా అంటారా? మేడం నాకు మానసిక ప్రశాంతత కావాలి, వెళ్ళిపోతున్నాను. అది మేం చెప్పాల్సిన డైలాగ్. మాకు ప్రశాంతత కావాలంటే మీరు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరులో ఎవరు జాతర చేస్తారు? పండగ మేము చేస్తాం, ప్రసాదాలు కావాలంటే వాళ్ళు చేసుకోమని. పండగ మేమే చేస్తాం, ప్రసాదం కూడా మేమే తింటాం. మాకు అర్థమైందండి. వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తారు, మీరు కూడా కొన్ని సెగ్మెంట్స్ చేస్తారు. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే ఈ సంవత్సరం జాతర. ఇద్దరు బాగా చేస్తే. ఇది మీ ఓనర్ రాసుకున్నారా, రైటర్ రాశారు? ఇద్దరు బాగా చేస్తే ఇద్దరితో పాటు కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ జాతరని ఘనంగా చేస్తారు. ముందు ఎవరు టాస్ వేద్దామా? టాస్ వేద్దామా? వద్దు, మీరు కూర్చోండి సరిపోతాట. పదండి అయితే. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరగబోతుంది దసరా నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్. సో ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఇంద్రజ గారు మీరు అక్కడ చూసుకోండి, రష్మి గారు మీరు ఇక్కడ నుంచి చూసుకోండి. మచ్చా ఈ పాపని ఆడ చూసినా నేనా? నేను ఏమన్నా చూసినా? నువ్వు చిరంజీవి సినిమాలో చేసావు కదా రామ్ ప్యారీ, ఎట్లా చట్టపోయావు, ఏమైంది? 10% కమిషన్ కావాలంటే తీసుకో, పండగ మేమే చేయాలి. 10% కమిషన్ అట్లాంటివి తీసుకో. 20 తీసుకో. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే అప్పుడు మీరు జాతర చేస్తారు. చేసావు అనుకో, పెద్ద మంది ఫంక్షన్ 3000, మా ఊర్లో 10 ఉన్నాయి. తప్పు తీసుకోండి. లేకుజా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ ఇంకా మొదలు పెడదామా? శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అడ్వాన్స్ బర్త్డే విష్ చేయడానికి ఓ స్పెషల్ డెడికేషన్ పర్ఫార్మెన్స్ తో రాబోతుంది. సో మీరందరూ రెడీయా? రెడీ. లెట్స్ డూ దిస్. Hey, not job and
రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు గుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు బుద్ధి పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారు డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. అరే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారు డార్లింగ్. మీ వాయిస్ బాగుందండి. ఏమన్నా మాట్లాడండి. ఎవరా నువ్వు? అంటే పాట ఏమన్నా పాడండి. ఇంతే డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. ఏండే ఎత్తండి ఏమైనా మాట్లాడండి. అదే పోలే. ఒక పాట పాడండి. ఏమన్నాడు బాబు? మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్రా మిర్రా మిజం తిప్పి మిస్సెలలే దూకాడే. మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 మిర్రా మిర్రా మిజం తిప్పి మిస్సెలలే దూకాడే. మిర్చి 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 నిప్పుకు మల్లె నిక్కర్సైన అకరా అడుగెట్టిన జొండ అద్దరిపోతి కూడా రా. అమ్మాయిని లెక్కలు వేసి ఎవరు మాత్రం చెప్పగలరు. మిర్చి 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 హలో డార్లింగ్స్ నేను కూడా ఫ్యాన్స్. ప్రభాస్ సార్ డార్లింగ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఇప్పుడు కొట్టండి రా. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారు డార్లింగ్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున రెబల్ స్టార్ ప్రభాస్ గారికి a very 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 happy birthday. తమిళ్ వర్సెస్ తెలుగు నవరాత్రి జాతర స్పెషల్ లో వాట్ a dedication. హాయ్ మైక్ ఇవ్వండి అయ్యా. మైక్ నరేష్ కాదు ఒకటి మీకు తెలుసా, నరేష్ మంచి మెమిక్రీ చేస్తాడు. ఎవడు అక్కడ చేతికి బతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు,
వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకొద్దు. సార్ మీ పేరు? నా పేరు వెంకట్. వెంకట్ గారు ఎప్పటి నుంచి ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆల్మోస్ట్ ప్రభాస్ గారు లానే ఉన్నారు మీరు, హైట్ గానీ ఆ పర్సనాలిటీ గానీ? యాక్చువల్లీ నేను ఒక 4-5 years నుంచి సో ఇలా చేస్తూ ఉన్నా. సో ఇంకోటి ఏంటంటే ప్రభాస్ అన్న బర్త్డే నా బర్త్డే ఒకేసారి ఒకే రోజు జరుపుకోవడం అలా జరుగుతుంది అనమాట. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది? సో ఐఎమ్ సో హ్యాపీ, నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్ గా మీరు ప్రభాస్ గారు ఎంత పెద్ద ఫ్యానో లిటరలీ కనిపిస్తుంది కాబట్టి చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్. లవ్ యూ ప్రభాస్ అన్నయ్య. సరే అదే ఒక డైలాగ్ చెప్పు సేమ్ వాయిస్ తో. ఒకటి వీలైతే ప్రేమిద్దాం అంటూ పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రభాస్ అన్న రొంబ ఇష్టమాడి ఇరుకు. నువ్వు ఉండడం వల్ల సోఫా అంతా మాకిరుకు. తమిళ్ వర్సెస్ తెలుగు వాళ్ళు కొంచెం ముసిరింగే. ఏ ముసిరింగే మళ్ళీ భూతా ఏంటి? పెద్ద బూతు. ఎస్టిడి బూత్ అండి. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది డెడికేషన్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్? నిజంగా మన తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ డెడికేషన్ ప్రభాస్ గారి కోసం చేసాము. ఇమ్ము అండ్ నయనిష, పండు అండ్ స్వాతి అండ్ రామ్ ప్రసాద్ గారు అండ్ విహారిక, ఆల్ ఆఫ్ దెమ్ వేర్ సూపర్ ఆన్ దేర్ ఓన్. వీళ్ళిద్దరు మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఇమ్ము గాని పండు గాని అండ్ స్వాతి. యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ స్టైల్. వెంకట్ గారు, వన్స్ యూ ఎంటర్ ద స్టేజ్ మిగతా అందరి పర్ఫార్మెన్స్ అసలు మేము మర్చిపోయాం. ఇంకా కట్అవుట్ చూసి నమ్మేయాలంతే. వాళ్ళకి కంటెంట్ ఉందా లేదా, వాళ్ళు డాన్స్ చేస్తున్నారా లేదా. నిజంగా ఇందాక రష్మి గారు చెప్పినట్టు అలా ప్రభాస్ ని చూసినట్టే అనిపించింది మాకైతే. అంటే ఒక ఆర్టిస్ట్ ని అలా తీసేసుకొని వాళ్ళలాగే బిహేవ్ చేయడం, వాళ్ళలాగే మారిపోవడం, టోటల్ గా ఇంకా వాళ్ళు మీరు వేరు వేరు కాదు అన్నట్టు ఒక లైఫ్ ని మీరు లీడ్ చేయడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ కంప్లీట్ లైఫ్ డెడికేషన్ టు దెమ్. మరి మ్యామ్ ఇంత గ్రాండ్ గా ఈ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్. రాజు మాస్టర్ నల్లిరికే రంబ. నల్లే కాదండి, బోర్లో కూడా ఇరికే. ఆ 3 songs కూడా మీరు మంచి సాంగ్స్ ఎన్నుకున్నారు, చాలా బాగా కంపోజ్ చేశారు. ఆయన్ని తీసుకురావడం చివరిగా ఒక చిన్న ఇది ఒక వేవ్ క్రియేట్ చేసింది, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఈ స్టేజ్ ని ఇంకాస్త కలర్ఫుల్ చేసిన మా డాన్సర్స్ ఎక్కడ? బాయ్స్ అండ్ గర్ల్స్, కెన్ వి హావ్ యు ఆన్ ద స్టేజ్? Once again, thank you so much to the entire team, Raju Master and of course Venkat Garu and all of you. Thank you so much. Thank you. సరే అయితే ఇప్పుడు తమిళ వాళ్ళు పర్ఫామ్ చేస్తారా, తెలుగు వాళ్ళు పర్ఫామ్ చేస్తారా? మేము చేస్తాం. ఇప్పుడు మేము సింగింగ్ సెగ్మెంట్ పెడుతున్నాం. ఓకే. అంటే శ్రీదేవిలో చాలా సింగింగ్ చూసాం కదా, ఇది కొత్తగా ఉంటది సింగింగ్. చాలా సార్లు కొత్తగా ఉన్నవే చూసాము, ఇది దానికి మించి ఉంటది చూడు. అయితే లెట్స్ గెట్ రెడీ ఫర్ a musical segment only on Sridevi Drama Company Navratri special episode. గుండెలోతుల్లో ఉంది నువ్వేగా, నా సగమే నా జగమే నువ్వేగా, నీ స్నేహమే నన్ను నడిపే స్వరం, నిన్ను చేరగా ఆగిపోని పయనం, అలుపేలేని గమనం, అడిగా అడిగా ఎదలో లయనడిగా, కదిలే క్షణమా నువ్వు చెలియేదని, నన్నే మరిచా తన పేరుని తలిచా, మదినే అడిగా తన ఊసేదని, నువ్వేలేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మనకతే నీలోనే ఉన్నా, నిన్ను కోరి ఉన్నా, నిజమై నడిచా జతగా. నేను నువ్వంటూ వేరయ్యో
నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా ఓ నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా వేగంగా నేను నువ్వంటూ వేరయ్యున్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ఈ పూట చలినా మాట ఇక కరువైపోయేనులే అధరముదరము నడుమను ఏదో అలజడి రేగెనులే వీక్షణలో నిరీక్షణలో అరక్షణముఖ యుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణమో నీ చేతిలో ఉన్నదిలే ఓ చలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే చలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రే నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నికిర్తే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఉలక చిలక నికిర్తే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిన్ను నేను చేరుకోనా వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమెచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితేనే ఒక మాట రాక మూగబోతినే పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు వందే నీవే నా అతిశయం నా గిరులు ఇతరులు ఏ జడులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ 16 ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చేస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా
చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఉనికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మై మరపున ముంచిన ఆవాన మీకెవరికి కనిపించదేమైనా ఓ నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింతకైదు నాకిలా ఏమిటో సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే తప్పేనా ఈ యాతన నీ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేనా అరే ఆలోచన నీ తలపులే బదలవే నన్ను నిదురలోను ఆ మరుపులో తెలియక నన్నే వెతికినాను నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే ఏదో నాడు నీతో చెప్పేయనా My heart is beating అదోలా తెలుసుకోవా అది ఎన్నాలి waiting అనేలా తరుముతోంది మది పెదవిపై పలకవే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది టీ స్పూన్ టన్ను బరువుతుందే ఫుల్ మూన్ నన్ను ఊరికిస్తుందే క్లౌడ్ 9 కాళ్ళ కిందకొచ్చిందే ల్యాండ్ మైన్ గుండెలో పేలిందే ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఇలా ఫనితి పప్పుకమ్మో అంటుకున్నదంటే పోదునమ్మో ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నాని అమ్మో ఇది చెప్పకుండా వచ్చుతుమ్మో ప్రేమ నా పాలేవు నన్ను నమ్మో ఎట్టగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే ఓరి దేవుడా ఇందెంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే వెంట తరుముతోందే ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉందే రూబా రూబా రూ మల్లెల మాసమా మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్న చిన్నెలంటే ఎన్నెగ వశమా అరే నాగాలే తగిలినా నా నీరే తరిమినా పులకవా పలకవా భామా ఎంతో బ్రతిమాలినా ఇంతే నా అంగనా మదిని నీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళని పట్టకు వదలనవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు తెలిసనే నా నువ్వు కాదని తెలిసనే నేనేను కానని నాలో సగం ఇక లేదు అని ఆ నిన్నలే నాను చూసి నవ్వెలే మారునాడు అన్నదే ఇక ఉండబోదని అన్నది క్షణం నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరావే ఆరాధ్యా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా చాలా రోజుల తర్వాత చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఫీల్ అయ్యా అయ్యో ఇంకా పాటలు అయిపోయాయా అని మధ్యాహ్నం పూట ఏంటి సాయంత్రం ఏంటి రాత్రి ఏంటి మీరు పాడుతూ ఉండండి మేము వింటూ ఉంటాము ఇట్ వాజ్ దాట్ బ్యూటిఫుల్ అండ్ దాట్ మెస్మరైజింగ్ అరిన్ అండ్ అన్వేష్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అసలు నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసింది మ్యామ్ వినిన తర్వాత నేను షాక్ వై బికాస్ మీకు తెలుగు వచ్చా I can just understand. I cannot speak Telugu. తెలుగు రాదు అబ్బాయి ఒరిస్సా నుంచి బట్ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళ పాటలకి అలాగే ఇంకా తెలుగు మాత్రమేనా ఇంకా వేరే లాంగ్వేజెస్ లో కూడా పాటలు పాడతారా I do songs in 5 languages. ఓ అమేజింగ్ 5 లాంగ్వేజెస్ కానీ అసలు ఎవరికైనా చిన్నగానే తెలిసిందా తెలుగు తెలియదని అసలు అంత బ్రహ్మాండంగా పాటలు పాడారు అండ్ ఆల్ ఐ కెన్ సే వాజ్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ అండ్ అబ్సల్యూట్లీ మెస్మరైజ్ మరి మా ఓనర్ గారు ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ How to put it in words? Arin, so after listening you, one will surely fall in love with your voice. Because you have a heart that beats and I feel like to connect with everyone with my songs. That was mesmerizing. మీ పాటలు వినిన తర్వాత కళ్ళు చెమ్మగిల్లకపోతే ఎవరికైనా వాళ్ళకున్నది అసలు మనసే కాదు అంత బ్యూటిఫుల్ గా మీరు కనెక్ట్ అవుతున్నారు అండ్ దట్టు ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఓన్లీ ఒక గిటార్ మాత్రమే పెట్టుకొని మీరు యువర్ వాయిస్ స్పీక్స్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇంకే ఇన్స్ట్రుమెంట్స్ మీకు అవసరం లేదు ఓన్లీ యువర్ వాయిస్ ఇస్ ఎనఫ్ అండ్ ఆ వాయిస్ లో యు క్యారీ సచ్ బ్యూటిఫుల్ ఎమోషన్ ఆ సాంగ్ ఓ ఇలా పడితే ఇంకా బాగుంటుందేమో అన్నంత లెవెల్లో ఉంది అది మే గాడ్ బ్లెస్ యూ వాట్ ఎల్స్ ఐ కెన్ సే మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ గివ్ యూ అ లాంగ్ 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 హెల్దీ లైఫ్ అండ్ మా అందరినీ ఇలాగే మైమరిపించేలాగా పాడుతూ పాడుతూ మీరు సక్సెస్ఫుల్ గా ఉండాలని శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలని ఈ థాట్ మీకు ఎలా వచ్చింది I guess we started doing songs, then it reached to maximum number of people and they connected with us. It's a great stage where we can reach out to all those people who haven't heard our songs yet and they can feel how every one of you have felt today. కానీ మేడం
అనయ్య అడిగా సాంగ్ మాత్రం సూపర్ పాడారా. అడిగా అయితే ఇతను ఎక్కడికో వెళ్ళిపోతాడా? అలా ఎలా? ఇది వరకు ఇక్కడే ఒకళ్ళు అడిగాను పాడలే, అతను పోలే బయటికి. వాళ్ళని చూసి మీరు కూడా ఫామ్ అయ్యారుగా, ఏమయ్యారు? సచ్ వాజ్ వెరీ నైస్. సుదర్శన్ గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్? రంబ సూపర్ ఉంటది అంటున్నాడు అన్న. రామ్ ప్రసాద్ గారు వీళ్ళు ఓన్లీ తెలుగు పాటలే బాగా మేడం. ఇంతకుముందు చాలా పాటలు పాడారు, అంతవరకు నార్మల్ గా ఉండేది రీచ్. ఎప్పుడైతే తెలుగు పాటలు పాడడం స్టార్ట్ చేశారో ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇక్కడ వరకు వచ్చేసారు. తెలుగు పాటలు నా మధురం, ఆ స్వీట్నెస్ అలాంటిది. ఎవరికైనా పాడాలనిపిస్తుంది, నేర్చుకోవాలనిపిస్తుంది. సో మా పాటలు నేర్చుకున్నందుకు మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అన్వేష్, విచ్ లాంగ్వేజ్ యు ఆర్? తెలుగు. అక్కడ చూడండి, అయ్యా పక్కన తెలుగు అతన్ని పెట్టుకొని మీరు. అన్వేష్ తెలుగు వచ్చా? మీరేనా నేర్పించేది తెలుగు సాంగ్స్ అంతా ఆయనకి? ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను లిరిక్స్ అవన్నీ, నేర్చుకునేది అతనే ఆబ్వియస్లీ. మరి మేము ఇంతగా మాట్లాడుతుంటే మీరు సైలెంట్ గా నిలబడ్డారు, నేను తెలుగు వాడిని చెప్పొచ్చు కదా. మేడం అంతసేపు బాబు ఇంగ్లీష్ లో కష్టపడి అని చెప్తున్నప్పుడు ఒక్కసారి తెలుగులో మాట్లాడచ్చు కదా. మేబీ నేను మాట్లాడుతున్నదాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారేమో. మీకులా ఉండరు కదా అందరూ. బ్యాడ్ అయిపోయారు. బ్యాడ్ అయిపోలేదు, మాకు అలవాటు అయిపోయింది జడ్జిమెంట్. సరే రామ్ ప్రసాద్ గారు వచ్చారు కదా, ఒక ముక్క తెలుగులో మాట్లాడిపించండి. అన్వేష్ మాట్లాడిపించండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి తప్పక చూడండి. తమిళ్లో సొల్లు. ఫస్ట్ నువ్వు తమిళ్లో సొల్లు. అది శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక గంట. అయ్యో ఒరి మణి. ఒరి గంట ఒరి గుంట కాదు, ఒరి మణి. ఒరు మణికి పాకుము, బెల్లం పాకం దా. That was just for fun, but once again thank you so much for coming on Sridevi Drama Company and మీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మీరు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సరే అయితే ఇప్పుడు తమిళ వాళ్ళు పర్ఫార్మ్ చేస్తారా, తెలుగు వాళ్ళు పర్ఫార్మ్ చేస్తారా? ఈసారి మేము చేస్తాం. ఓకే, ఏం చేస్తారు? తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాని మా తమిళ వాళ్ళందరం చేసి చూపిస్తాం. మేము కూడా తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో డబ్బింగ్ ఏందని మళ్ళీ తెలుగులో చేయబోతున్నాం. ఈ కన్ఫ్యూజన్ ఏంటో స్కిట్ చూసి క్లారిటీ తెచ్చుకుందాం. ఓకేనా? ఆండాలు ఓన్లీ అప్పరు ప్రెస్సింగ్ డైరెక్ట్ ఐసీకి తీసుకెళ్ళిపోతున్నావు. యు కాట్రస్దా ఎన్నడా శాలరీ ఇల్లడే. అయ్యగారుడా నేను ఊరికి వెళ్తున్నాను. యారుడా? మీరుదా చెప్పితడా నిన్నడా ఎల్లురా ఈ రోజుదా ఊరుదా. అది నిన్నడా మాలోకం. ఇది ఎన్నడా, ఇది కరెక్ట్ కాదుడా. ఇది కన్నడ కాదురా, తమిళ్లా పేసు. ఇది కరెక్ట్ కాదుడా, నేను ఊరికి వెళ్తున్నాను. డే ఎన్నడా పర్ఫార్మెన్స్ డే. పడు. ఈ గీత దాటి ఎవడైనా వచ్చినాడో క్షుద్ర పూజలు చేసేస్తాను. అడ్డా ఒక్క బిడ్డ, ఆ బిడ్డకి అయ్యాడు సూర్యుడు. సూర్యుడు నువ్వు జిమ్కి ఎందుకు వెళ్ళారో, ఎంత బలిసావు? సూర్యుడు అక్కడ లేడు. ఎక్కడ? ఆకాశంలో ఉన్నాడు. ఏడున్నావురా? ఇనుముట్టడా ఇది గీట దాటే ఊరు పిల్లండా. పోరారా ఓడు చాలురా. తాళాలు ఎన్నడా ఇక చాలుడా. చాలా 10 నిమిషాలు కూడా రాలేదురా. సూర్యుడు నేను కాదు, జుట్టేమైందిరా సూర్యుడు. అరే ఇన్న కాలేసిన ఊర్లో పిల్లందరూ నాశనం అయిపోతాట. ఈసారి చంపితే వాణ్ణి చంపాలి లేదా ఈ స్కిట్ నే చంపాలి.
ఈసారి చంపితే వాణ్ణి చంపాలి రసకొల్లా. సూర్యుడు ఏ మహానుభావుడు పెట్టాడో. అవి పెట్టి కాదు సంపాదిస్తే వచ్చి పో. ఏ కాట్రాజ్ ఆడు పోయింగడా, ఆడు ప్లేస్ లో నువ్వు వచ్చింగడా, నేను గుచ్చింగడా గుచ్చింగడా. సూర్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావురా అయ్యా? అల్లగా మసి అంటుకుంటా. నేను సూర్యుడు కాదు, సూర్యుడు కింద పడుకున్నాడా. సూర్యుడు రాయ్ రాయ్. నేను కాదే సూర్యుడు, వాడు. చెప్పాలా? అయ్యో బిడ్డ బతికాడు. బతికాడా? నిన్ను మీ అమ్మ జనం కోసం కనలేదుటా, మనం కోసం కన్నాదిటా. తిప్పడా మీసం. ఆడిపోతే ఏడు, ఏడిపోతే నేను, నేను పోతే నా అమ్మ కూడా అంటూ శ్రీదేవి డ్రామా కోసం ఎగబడితే తిప్పడా మీసం. సూర్యుడు రాయ్యా. నేను కాదే సూర్యుడు. ఇంద్రజ మ్యామ్ సొల్లుడా ఈ స్కిట్ ఎన్నడా ఎల్లడా. మన వాళ్ళు మనసు పెట్టి చేస్తే అసలు ఇక్కడ కాదు ఇంటికెళ్ళా కూడా తలుచుకొని నవ్వే అంతగా చేస్తారు. కడుపుబ్బ నవ్వించారు. నిజంగా చెప్పాలంటే కళ్ళముడ నీళ్లు తిరిగిపోయాయి నాకైతే. నవ్వి 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 సూపర్. కానీ ఇమ్ము రావడానికి ముందు ఒక లెక్క, ఇమ్ము వచ్చాక ఒక లెక్క. భాస్కర్ గారి క్యారెక్టర్ సూర్యుడు ఎక్సలెంట్ అండి, దంచేశారు అంతే. ఇప్పుడు మన తమిళ వాళ్ళు తెలుగు సినిమా స్పూఫ్ చేయడం చూశారు, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు తమిళ స్పూఫ్ చేయబోతున్నారు, అంతే కదా? అయితే వచ్చేయండి. రామ్ ప్రసాద్ రెడీయా? నేను ఆటో వాణ్ణి అన్నగారి ఆటో 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 అమీర్పేట్ 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 అమీర్పేట్. ఆటో అసెంబ్లీ వస్తావా? రాను, నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళిపో. ఆటో అమీర్పేటకి ఎంత అవుద్ది? 10 అవుద్ది. ఇప్పుడు 9 పోయింది కదా. అన్నా నేను కాలేజీకి వెళ్తుంటే 2 నాలుగు వస్తే వెళ్ళివా అని కూపర్ రా అన్నా. అంటే అంటే బయటికి రా అంటున్నాడు అన్న. అంటే తెలుగు సినిమా తెలుగులో చెప్పు. అది తమిళ సినిమా ప్రూఫ్ అన్నాడు కదా. అది ప్రూఫ్ డబ్బింగ్ అయిపోయింది, తెలుగు చెప్పు. అన్నా నేను కాలేజీకి వెళ్తుంటే 2 రోజుల నుంచి ఒకడు వెనకరా అని పిలుస్తున్నాడు అన్నా. మరి ఎలా పోయావా? అదేంటన్నా? వెళ్తాడనక పోతాడు ఇంకా. ఏదో ఒకటి చెయ్యన్నా. ఎవడాడు? వాడేనన్నా. నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తాను రా. హే మాణిక్యం. ఏ ఆంటోనీ. మాణిక్యం. ఆంటోనీ. ఆంటోనీ కాదు, ఆంటోనీ. అటు చూడు బే. అటు చూడు. ఆ కుర్చీని మార్చబెట్టి మెడలు ఇరిగిపోయినాయి. నా వెనకాత ఎవరున్నారు తెలుసా నీకు? మా తమ్ముడు ఛత్రపతి ఉన్నాడు, రారా. ఛత్రపతి రారా, నీకు తెలియదు కదా? అమ్మ సూరమ్మ రా. విషయం తెలియదు కదా? అమ్మకి పెద్ద కొడుకు నేను, చిన్న కొడుకు నువ్వు. భాష ఛత్రపతి. సూర్యుడు ట్రాన్స్ప్లాంటేషన్ బాగుంది అయ్యా, బాగుంది అయ్యా. ఎందుకు మన వసకుల్లో ఎక్కడ ఉంది? వసకుల్లో ఎక్కడ ఉంది? రారా. హే 2 లారీల జనాల్ని తీసుకెళ్ళి ఆ శివగాన్ని వేసేయి. శివగాన్ని వేసిన పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సూర్యుడు సెల్ ఫోన్ లేకపోతే కానీ పర్ఫార్మెన్స్ రాదయ్యా నీకు. ఒక్క రోజు సీఎం అయి ఉండి తెలుస్తుంది. ఆడిపోతా ఈడిపోతా అమ్మమ్మడి గారు కదరా. ఒక్క అడుగు. నాకే బతుకొద్దు, నేను పోతా. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇదే చోట నేలకేడ్చో, మొబైల్స్ కేడ్చో, పదలు చెక్కో సేడ్చో, అలాంటిది ఇప్పుడు వద్దంటావా? ఏ భాష? తెలుగు అయిందా? ఏదిదా లాంగ్వేజ్ అన్న భాష. మీ
అమ్మ కాదురా మా అమ్మ ఇద్దరికే అమ్మరా రసకొల్ల ఏ నరేష్, నీది రఘువరన్ క్యారెక్టర్, ఆయనది రజనీకాంత్ క్యారెక్టర్. ఏం చేస్తున్నారా మీరు? మారిపోతున్నాం మేడం తెలుగు సినిమాలో. అన్నయ్య ఇది నువ్వు కాదు, నువ్వు వేరే, నువ్వేదో నువ్వు చెప్పు, నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పు. ఎవరన్నా నువ్వు? ఎవరు చెప్పన్నా? నువ్వొద్దు, బ్రష్ చేయలేదు. ముంబైలో అందరూ నన్ను భాష అంటారు. ఏ భాష అయ్యా? తెలుగు భాష, తమిళ భాష. పదండి అయిపోయింది. అసలు నువ్వే క్యారెక్టర్ తింటో? తమ్ముడు వాళ్ళకి డబ్బింగ్ సినిమా అని చెప్పాను, డైలాగ్ మర్చిపోయారు అంతే. అంత మించి లేదు. ఒక్కడు గుర్తు పెట్టుకో, ఒక్కసారి మర్చిపోతే 100 సార్లు మర్చిపోయినట్లు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏం చేశారు రాంప్రసాద్ గారు? అదే ఎంత బ్యాడ్ అయ్యారని అడుగుదామని. మీరు బాద్షాలో స్టార్ట్ చేసి ఛత్రపతిని మిక్స్ చేసి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక. ఎనీవేస్ గుడ్ జాబ్ గైస్. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న నవరాత్రి స్పెషల్ జాత్రలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి ఇంద్రజ గారు? వీళ్ళకి ఒక బల పరీక్ష పెడదామని, టగ్ ఆఫ్ వార్. మనం ఇటుపక్క నుంచి ఒక అరుగురు, అటుపక్క నుంచి ఒక అరుగురిని తీసుకుంటున్నాము. 3 రౌండ్స్ ఉంటాయి. సో అందులో ఎవరైతే ఎక్కువగా గెలుస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ పాయింట్స్ వస్తాయి, జాతర చేయడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఇటువైపు నుంచి ఆరుగురు ఎవరు? ఇటువైపు నుంచి ఆరుగురు ఎవరు? ఇంద్రజ గారు బల పరీక్ష పెట్టారు ఇద్దరు టీమ్స్ మధ్య. ఓకే, సో రెడీయా? 3, 2, 1 గో. కమ్ ఆన్ లాగుడు. లాగండా. రాంప్రసాద్ గారు వదిలేయొద్దు. గోడ సపోర్ట్ తీసుకున్నారు అక్కడ. ఫస్ట్ లెవెల్ అయితే ఇక్కడ తమిళ్ వాళ్ళు గెలిచారు. సో ఇంకా 2 లెవెల్సే ఉన్నాయి. జాగ్రత్తగా ఆడండి. రే దమ్ముంటే మీరు ఓడిపోండి రా, చూద్దాం. கண்டா లోపట్టు அந்த அருணாச்சலம் சொல்லுவான், இந்த அருணாச்சலம் செய்வான். ஜூஜிபி నాన్న పందులే తెలుసు, మీరు అందరు గుంపుకు వచ్చారు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. రెడీయా? ఓకే, 3, 2, 1 గో. లాగండి. దమ్ముంటే సింగిల్ రమ్మని ఎవడన్నా, సింగిల్ గా. రెడీ. మా వైపు భాస్కరన్ రాడు. రామ్ ప్రసాద్ గారు మీ కోరిక మేరకు 1 on 1. అందుకే సో జాగ్రత్తగా ఆడండి. రెడీ? 3, 2, 1 గో. ఇంటికి పోయి ముద్దపప్పుతో అన్నం సాப்பிடு. ఈ షుగర్ నెక్కుతుందా పొగర్ నెక్కుతుందో చూద్దాం. రెడీ? 1, 2, 3 గో.
సుధాకర్ అన్నయ్య, నేను 3, 2, 1 చెప్పిన టైం కూడా లేదు కదా. మేడం ఇప్పుడు నరేష్ మా వైపు అమ్మాయి వస్తుంది మేడం. సరే సరే. రెడీ 3, 2, 1 గో. తగులుతుందిరా. కానీ నిజంగా మన సుధాకర్ అనే కంపేర్ చేస్తే నరేష్ బెటర్. నెక్స్ట్ పేర్ పిలవబోతున్నాము. ఇటుపక్క నుంచి శాంతి స్వరూప్ గారు, అటుపక్క నుంచి మన దుర్గారావు. రెడీ 3, 2, 1 గో. చివరికి మన తెలుగు టీం కి శాంతి స్వరూప్ గారు ఫస్ట్ పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనం అనుకోపోయే జోడీ ఇటుపక్క బాబీ గారు, అటుపక్క భాస్కర్ గారు. ఇప్పుడు మీ బాచికి గోచి ఊడుద్ది చూడండి, గోచి ఊడుద్ది చూడండి. 3, 2, 1 గో. నెక్స్ట్ పేర్ పిలవబోతున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ జోడీ ఈ గేమ్ కి సంబంధించినంత వరకు హరి, జిత్తు. కానీ ఇందులో ఒక గమ్మత్ ఏంటంటే ఈ గేమ్ లో గనక హరి గారు విన్ అయితే ఇద్దరు ఈక్వల్ అని. 3, 2, 1 గో. సో ఇంద్రజ గారు, మీరు పెట్టిన బల పరీక్ష టగ్ ఆఫ్ వార్ చాలా బాగా జరిగింది. అయితే ఫైనల్ గా విన్నర్స్ ఎవరు? క్లీన్ స్వీప్ తమిళ్ వాళ్ళు. సూపర్, కంగ్రాచులేషన్స్ టు టీమ్ తమిళ్. థాంక్యూ. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న నవరాత్రి స్పెషల్ జాత్రలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? మా తరపు నుంచి పండు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, పంపిస్తున్నాం. ఆల్రైట్, సో మన తెలుగు వాళ్ళ తరఫున వచ్చేస్తున్నాడు పండు. లెట్స్ వాచ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఎంజాయ్. తరినానా తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. ఒరే అబ్బాయిలు, కొంచెం సౌండ్ తగ్గించండ్రా. ఓయ్ తాత, మూసుకొని తలపేసుకొని పడుకో. ఇక్కడ మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. డాన్సా? మేము D16 కంటెస్టెంట్లు. నీకు డాన్స్ ఏంటో తెలుసు అసలు? ఏంటి తాత నవ్వుతున్నావు? తెలీదా? డీలో పండు తెలుసా? ఓ, ఎందుకు తెలీదు? డీలో పెద్ద డాన్సరు, 100 మిలియన్స్, నక్కిలిసి గొలుసు. ఆ పండుగ తాతను నేను. గుండు
వాడికి డాన్స్ నేర్పించిందే నేనే. అవునా? అంటే నీకు డాన్స్ వచ్చా? చూపించమంటారా? రా తాత రా. అవును తాత, నీ చెయ్యేంటి అలా వణుకుతుంది? వయసులో బాగా బ్యాటింగ్ చేసి అతను ఉండిపోయింది అంతే, లెగదు. ఇంకా స్టార్ట్ చేద్దామా? తాత ఇదేం డాన్స్? శాంతి. ఒరే అబ్బాయిలు ఒక్క నిమిషం. ఏంటి తాత అది? లాలీపాప్ మీ దగ్గర లేదా? ఉంది ఉంది ఉంది. మరి తీయండి, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఒరే అబ్బాయిలు, మీరిప్పుడు డీలో డాన్స్ చేస్తున్నారు కదా, మీకు బాగా వచ్చిన స్టైల్ ఏంటో? అబ్బో, అది ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి. పాట పడితే నిమ్మ వచ్చి నాట్యమాడితే నారాయణరావు చప్పలేస్తే నాయకన్ వచ్చి మొదలెత్తే పాట మొత్తం ఊపే పరవై కూర్చుని వంకాయ కొత్త బ్యాటరీ కళ్ళు టైకుటు ఈ గబ్బేకి పేర్చుర్రు. తాత అదిరిపోయింది కదా మా లిరికలు. వావ్ వావ్ అనిపించింది కదా నీకు? ఇలా చేస్తున్నారా మీరు డీలో? వావ్ అంటే అది కాదురా, ఇప్పుడు చూపిస్తాను రండిరా అబ్బాయిలు. ఒరే అబ్బాయి, ఆ 2 పూలు పట్టుకోండిరా. మ్యూజిక్. బుట్టమ్మ బుట్టో నన్ను మా పిల్లి బుట్టి నా చేతులు పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండు గొలుసులు పెట్టి తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని, తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని. ఒరుట్టయ్య బుట్టో నిన్నే మా పిల్లి బుట్టి నీ చేతులు పిల్లి బట్టి నీ జింగిడి పిల్లి పెట్టి నీ. తాత ఏంటి నీ చేయలేస్తుంది? అది అప్పుడప్పుడు లేస్తది లేరా. పాపా ఏది ఒక్కసారి టచ్ చెయ్యమ్మా. నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. తాత ఇవన్నీ కాదు, నీకు హిప్ హాప్ సాల్సా ఇలాంటి డాన్స్ స్టైల్స్ తెలుసా నీకు? యు నో నాటు. వాట్ ఈస్ నాటు? తాత చేతులు నొప్పి వస్తున్నాయి తాత. తాత నా నవ్వు నడిపేస్తుంది. తాత నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. డాన్సర్లు అంట డాన్సర్లు, నాకే పోటీయా? నాతో పెట్టుకుంటే
ముసలోడే గాని మహాన్ భావుడు. పండే ఏ స్టేజ్ లో ఉన్నావు ఇప్పుడు? శ్రీదేవి డ్రామా ఏదో ఒక స్టేజ్ లో ఉంటుంది. నాకు తెలిసేది వాలిపోయే స్టేజ్. అండ్ కామెంట్స్ తీసుకునే ముందు కెన్ వి హావ్ ఆల్ ద డాన్సర్స్ అండ్ రామ్ మాస్టర్ ద కొరియోగ్రాఫర్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఇందులో మాతో పాటు D16 లో పార్టిసిపేట్ చేస్తున్న 4 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ప్లీజ్ ముందుకు రండి. నా పేరు వంశీ, హైదరాబాద్ ఉస్తాద్స్ టీమ్ D16 లో, గ్రీష్మ మాస్టర్ టీం. పేరు విక్కీ, హైదరాబాద్ ఉస్తాద్స్ టీం. నా పేరు షాహిద్, హైదరాబాద్ ఉస్తాద్స్ టీం. నా పేరు సంతోష్, హైదరాబాద్ ఉస్తాద్స్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద 4 of you. ఓనర్ గారు ఎలా అనిపించింది పండు పర్ఫార్మెన్స్? 100 million వ్యూస్ దాటిన పండు మాస్టర్ ఎక్కడ అని వెతుకుతుంటే ఈ రోజు బయటకు వచ్చారు. 1000 వాలా పర్ఫార్మెన్స్. అది ఎక్స్ప్రెషన్ వైజ్ కానివ్వండి, మీరు చేసిన మూమెంట్స్ వైజ్ కానివ్వండి, ఎక్కడ కూడా మాకు అసలు పండు కనిపించలేదు. ఆ సాంగ్ కి వేరే ఒక డైమెన్షన్ ఇచ్చారు. మేమందరూ బాగా ఎంటర్టైన్ అయ్యాము. ఐ హోప్ ఆడియన్స్ మళ్ళీ రిపీటెడ్ మోడ్ లో ఈ సాంగ్ చూస్తారు. డాన్సెస్ ఫ్రమ్ ది అబ్సల్యూట్లీ డిలైట్ టు వాచ్. మీరు చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ మూమెంట్. ఒక్కొక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా లీడ్ యాక్టర్ లాగే చేశారు. రామ్ మాస్టర్, what a choreograph. I must have to admit, I became your fan. ఎంత బ్యూటిఫుల్ గా మీరు కొరియోగ్రాఫ్ చేశారు. ఆ సెట్ కానివ్వండి, లేదు అక్కడ వీళ్ళని పర్ఫామ్ చేయించిన విధానం కానివ్వండి, ఆయన వచ్చాక ఒక చిన్న నువాన్సెస్, యాక్షన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్కల్కేటెడ్ ఇంటూ వన్ బ్యూటిఫుల్ ప్యాకేజ్. ఓ మై గాడ్, దట్ వాస్ అమేజింగ్. యాక్చువల్లీ పండు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ చిన్న కామిక్స్ అన్ని ఆయన యాడ్ చేసుకున్నారు, నేను చెప్పలేదు. ఇలా షేక్ అనడము. సరే, కానీ అంతకంటే స్పెషల్ అయిన ఒక విషయం ఉంది. ఈ సాంగ్ రాసి ఆ వ్యక్తి ఇక్కడ మన మధ్య ఉన్నారు. కెన్ వి హావ్ రఘు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? శ్రీకాకుళంలో ఉద్దాన ప్రాంతంలో లింగూడు రాజనగర్ అని చెప్పి ఆ ప్రాంతంలో ఉండే జానపదాలు కొన్ని ఇస్తారండి. ఓ 2 ముత్తయింపులు జోడించి, నా రచన జోడించి ఈ పాటగా క్రియేట్ చేసి, తర్వాత అది కొద్దిగా ప్రజాదరణ పొందిన తర్వాత డైరెక్టర్ సార్ తేజమణి సార్ నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి అలాగే ఈ రోజు ఇంతటి మంచి మన టీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టుల ముందు కూడా నాకు అవకాశం కల్పించినటువంటి మన శ్రీదేవి డ్రామా కంపెనీ యాజమాన్యానికి, డైరెక్టర్ సార్ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు ఇలాంటి టాలెంట్ కోసం రెడీగా ఉంటది. రామాయణ మహాభారతం పాడేటప్పుడు మన ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నటువంటి కళ బోనీలు పాట అండి. అందులో పంచాది సోములు అనే ఒక పెద్ద ఆయన పాడేవారండి. రామాయణం కానీ మహాభారతం కానీ మధ్యలో కానీ చివరిలో కానీ ఆలాపనే వేస్తారు, సాకి అంటారు. అయ్యోయ్యో అమ్మ నాయుడు జోడులు ఈ సాకిని తీసుకొని ఈ నాన్న కొత్తగా ట్రై చేసి తరినా తరినానా తరినానా తని తందన నానా లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి కింద కుసుమురు పురి ఆనంద మలి పూలు జలంగా శ్రీకాకుళం దండలు ఎర్రమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబా ఓ బాలిక. ఆ విధంగా మేడం గారు అది. ఇంకో లైన్ వస్తుంది కదా, ఏంటది? ఉట్టమ్మ బుట్టో నాణ్యమ పిల్లి బుట్టి నా శాసన పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండో గొలుసులు పెట్టి తెమ్మన్నానే నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నానే తెమ్మన్నానే నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నానే ఒరుట్టయ్యో బుట్టో నిన్నేమ పిల్లి బుట్టి నీ శాసన పిల్లి బట్టి నీ జింగడి పిల్లి పెట్టి నీ ఎండో గొలుసులు పెట్టి తెచ్చున్నానే నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తరినా
ఆ లింగ 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 లింగటి లింగడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురి ఆనంద మల్లెపూలు జలంగ శ్రీకాకుళం దండలు ఎర్రమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక. జనాల ఆదరణ ఎంతో పొందారు రఘు గారు. థ్యాంక్ యూ. జర్నీ జస్ట్ ఇప్పుడు బిగిన్ అయింది. చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. మరి రామ్ ప్రసాద్ గారు మీరైతే ఆ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి. నాది శ్రీకాకుళం జిల్లా అటుపక్క చిలకపాలెం మా అమ్మమ్మది. సో నాకు అలాంటి పాటలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి టాలెంట్ ఇంకా ఉంది, ఇంకా మంచి మంచి పాటలు ఉన్నాయి. మనం మా స్టేజ్ వచ్చి పాడినందుకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజులు మేడం చెప్పినాడు మన దానికి 100 millions అయ్యాయి కదా. సో అంత పెద్ద హిట్ అయిందో ఇది కూడా అంత మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రాము మాస్టర్ పండు మాస్టర్ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది మేడం. నేను ఆస్ట్రేలియా కెసన్ ఆడినప్పుడు చూసాను వాళ్ళిద్దరిని. మరి ఇటువైపు రోహిణి గారు సుదర్శన్ గారు మీకు ఎలా అనిపించింది? సాంగ్ మే పండు కనబడలే, పండు మాస్టర్ కనబడలేదను. సాంగ్ అదిరిపోయింది. ముఖ్యంగా పండుగ రేసిన డాన్సులకి భాస్కర్ అన్న ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు ఆ స్టెప్పులు అన్నిటికీ. తమిళ్లో సొల్లు సాంగ్ రొంబ నల్లా ఇరుకు ఆర్మీ ఇరుకు ఆర్మీ కాదే அருமையா இருக்கு. அருமையா இருக்கு. இருக்கு. ஆல் இருக்கு. And once again, thank you so much, Ram Master and Pandu Master, and to the entire team, and especially Raghu Garu. Thank you so much, and all the best, boys. Thank you. తెలుగు వాళ్ళైతే ఒక సరైన ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి మీ తరఫున ఒళ్ళు గగురుపాటి పుడిచే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఒళ్ళు గగురుపాటి పుడిచే పర్ఫార్మెన్స్ చూడడానికి మేమందరూ కూడా చాలా క్యూరియాసిటీతో రెడీగా ఉన్నాము. అయితే ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం.
దీన్ని టాలెంట్ అన్నాలా మ్యాడ్నెస్ అన్నాలా నాకేం అర్థం కావట్లేదు కానీ పిల్లలు పెద్దలు ఇట్లాంటివి ఇంట్లో ట్రై చేయకండి. దిస్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ టెక్నిక్స్. సో ప్లీజ్ ఇంట్లో ఇట్లాంటివి ప్లీజ్ 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 ట్రై చేయకండి. సార్ మీ పేరు? క్రాంతి డ్రిల్ మ్యాన్ ఫ్రమ్ సూర్యాపేట, తెలుగు వాసిని. అసలు ఐఎమ్ స్పీచ్లెస్, ఎలా రియాక్ట్ అవ్వాలని నాకు అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, చాలా టెక్నిక్స్ ఉంటాయి ఇట్లాంటివి. ఇయర్స్ అండ్ ఇయర్స్, సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే ఇట్లాంటివి కుదురుతాయి. బట్ ఐఎమ్ టోటలీ స్పీచ్లెస్ అండి. లుక్ ఎట్ మ్యామ్స్ ఫేస్. ఎలా ఫ్యాన్ ని మీరు అలా ఎలా ప్రాక్టీస్ నాలుగుతో ఆపడం ఏంటి? చేయి పెట్టడానికే మేము భయపడతాం, మీరు నాలుగుతోనే ఆపేశారా? సాధనతోనే ఏదైనా సాధ్యమైతది. ఇంద్రజ గారు, మీరు కొంచెం షాక్ నుంచి బయటకు వచ్చి ఈ యాక్ట్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? మీరు కూడా మాలాంటి మామూలు మనిషేనా? ఆ డ్రిల్ అంతా మొత్తం తీసుకొని నోట్లో పెట్టుకోవడం, అదే నాకు ఇంకా నేను షాక్ నుంచే బయటికి రాలేదండి. 1 సెకండ్ మ్యామ్, అసలు ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మీకు? ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన నేను ఒక గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళాలంటే సంథింగ్ స్పెషల్, యూనిక్ టాలెంట్ ఉంటేనే వెళ్తామని అర్థమైంది. ఒక 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడంతో అమెరికా, లండన్, దుబాయ్, మలేషియా, థాయిలాండ్ ఇలాంటి ఒక 15 కంట్రీస్ విజిట్ చేశాను. రికార్డ్స్ ఏమైనా క్రియేట్ చేశారా? ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ 32 స్వాట్స్ తో చేస్తున్నాను మేడం. నెక్స్ట్ మంత్ ఇటలీకి వెళ్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఈ షోస్ నుంచి అపారెంట్లీ మీరు సంపాదించే డబ్బులన్నీ డొనేషన్స్ లో ఇస్తారంట. ఎస్, వరల్డ్ వైజ్ గా ఎక్కడ షోస్ చేసినా కూడా నాలాగా కష్టపడే ప్రతిభావంతులకు కానీ, విద్యార్థులకు కానీ, అనాథ పిల్లలకు కానీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. నేను ఎక్కడ షో చేసినా కూడా నా ఖర్చుల నిమిత్తం నేను వాడుకొని మిగతా వాళ్ళకు సాయం చేయడం నాకు ఇష్టం. నా ఊరికి, నా దేశానికి పేరు తీసుకోవాలని నా కోరిక. మీకు పెళ్ళైందా? ఒక్కసారి అయింది మేడం. యాక్చువల్లీ మనోడు సూర్యాపేట అంటున్నాడు కానీ మావాడే. నా 2 తమ్ముళ్ళు ఉండేవారు. మేము తెలంగాణ వచ్చేప్పుడు తప్పుడిపోయాడు. ఒకడు మహబూబ్ నగర్ లో ఉన్నాడు, ఇంకోటి సూర్యాపేటలో తప్పుడిపోయాడు. బట్ సీరియస్లీ గైస్, మీకు ఈ డేర్ డెవిల్ యాక్ట్ ఎలా అనిపించింది? రాంప్రసాద్ గారు? మేమైతే చూడడానికి కొంచెం ఇబ్బంది పడినా మళ్ళీ ఈ కొన్ని హర్రర్ సినిమాలు మనకి భయం వేసా చూస్తాం. ఇది కూడా అలాగే కొంచెం భయం వేస్తుంది, పక్కనే చూడాలనిపిస్తుంది. ఎక్కడ దిగుతుందా, వస్తుందా రాదా పైకి మేకని. ఓ డౌట్, మీరేమైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇలాంటివి స్టార్ట్ చేశారా? మేబీ లవ్ సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకున్నందువల్ల స్టార్ట్ చేశారేమో. ఇది వ్యాలిడ్ పాయింట్. సారీ మేడం. సాధన చేస్తే ఏదన్నా సాధించొచ్చా? నువ్వు ఐటీ మాత్రం కాలేవు. సుదర్శన్ గారు, మీకు ఎలా అనిపించింది డేర్ డెవిల్ యాక్ట్? బ్రో సూపర్ బ్రో, మీ కష్టం కనపడతా ఉంది. టేక్ కేర్, జాగ్రత్తగా చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఏంటన్నా ఆయన ఏమి మన వదిలిపెట్టి ఊరు అనట్లేదు, జాగ్రత్తగా చెప్తున్నావు. నాతోని నాకు సహకరించిన బాబాయ్ ఉపేందర్. ఓ ఎస్, తప్పకుండా ఆయన్ని పిలవండి. కిషోర్ గారు, మీకు ఎలా అనిపించింది? నాకు చిన్న డౌట్, బిగినింగ్ లో ఏమైనా రిస్క్ పడ్డారా? కోసుకోవడం ఏమైనా జరిగిందా? మీరు అన్నది కరెక్ట్ సార్. స్వాడ్ ఫస్ట్ టైం నేను గాల్లో వేసేసి గొంతులో పడుతుంది, ఇక్కడ గొంతులో కుచ్చుకుంది ఫస్ట్ టైం. ఒక 20 days వరకు రెస్ట్ తీసుకున్నాను, కానీ హాస్పిటల్కి వెళ్ళలే. సెల్ఫ్ హీలింగ్ లాగా? లేదండి, రైస్ వండుకుంటాం కదా, కొట్టిన కారం పొడి, సొంటి మిరియాలు వేసిన కొట్టిన కారం పొడి దాంట్లో వేసుకొని మింగాలి. అది రోజు మార్నింగ్ ఈవినింగ్ అలాగే చేసేవాడిని. నాకు తక్కువైపోయింది. మీరు అన్నట్టు ఒక దెబ్బ కాదు 100 దెబ్బలు తగిలినా కూడా నాకున్న గమ్యాన్ని మర్చిపోలేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంత స్ట్రగుల్ పడ్డారో నేను నాకు తెలిసిన లైఫ్ లో చూశాను. మీ అందరిని, మీ యొక్క అందరి ఆదర్శాన్ని నేను తయారయ్యాను. మా బాబాయ్ గారు 10 seconds బీట్ బాక్స్ చూపిస్తారు. అవకాశం ఇచ్చినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి అటు నడిచి ఇటు వస్తారా మేడం? ఓకేనండి. బీట్ బాక్స్ అంటే చాలా మందికి అందరికి తెలుసు మేడం. మేడం మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యాన్స్. ఈ మేడం గారిని అయితే ఎప్పటి నుంచో నా చిన్నప్పటి కల్లా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మేడం ఇట్లే ఉంటున్నారు, మేడం ఇట్లే ఉంటున్నారు. ఈ రోజు వాస్తవంగా నేను ధన్యుణ్ణి, ఎందుకంటే ఈ మేడం ని చిన్నప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నా. ఈ రోజు దొరికింది ఛాన్స్. ఓకేనండి. బీట్ బాక్స్ లో ఒక 3 బేసిక్స్ ఉంటాయి, అందరికి తెలుసండి. పక్కవాన్ని తిట్టడం, ఎక్కిళ్ళు వచ్చినప్పుడు దాన్ని అనుభవించడం, తుమ్ము రావడం, ఈ 3 వస్తే బీట్ బాక్స్ వచ్చినట్టే. ఇది ఒకటి. తర్వాత ఎక్కిళ్ళు,
నీకు ఎక్కిలు ఎలా వస్తాయా? ఎక్కిళ్ళు 100 రకాలుగా వస్తాయండి. కొందరేమో ఇంకా కొందరేమో ఇలా అంటారు. ఇకపోతే పక్కోడి తిడతారు అంటారు కదా మేడం క్యాజువల్ గా. ఇప్పుడు మీ నన్ను అన్నట్టు మనకు మైకేల్ జాక్సన్ గారు తెలుసు, రాక్ స్టార్ ఆఫ్ వరల్డ్. మిమిక్రీలో భాగంగా ఒక చిన్న వాయిస్ ఓకేనండి, ఒక చిన్న వాయిస్ తీసుకొని ఆ వాయిస్ ని కొంచెం కూని చేస్తే అలా ఉంటుందో చూద్దాం మేడం. నువ్వు నాకు నచ్చవన్న సినిమా నుంచి ఒక చిన్న డైలాగ్ మేడం. అమ్మా వేసుకోనికి బట్టలు ఇచ్చావు, గీసుకోనికి గడ్డలు ఇచ్చావు, రాసుకోనికి పలకలు ఇచ్చావా, ఆయన నువ్వు నాకు నచ్చావు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంలో జరుగుతున్న ఈ దసరా జాతరలో తమిళ వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు, అలాగే మన తెలుగు వాళ్ళు కూడా సూపర్ గా పర్ఫామ్ చేశారు. మరి దీనికి పరిష్కారం ఏంటి మ్యామ్? వీళ్ళు ఇద్దరు ఒప్పుకుంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది, చెప్తాను. మీకు ఓకే అంటే చెప్పండి. చెప్పండి మ్యామ్. నవరాత్రుల్లో 4 రోజుల పూజలు మీరు జరుపుకోండి, ఒక 4 రోజుల పూజలు మీరు జరుపుకోండి. చివరి రోజు అందరూ కలిసి చేస్తేనే అది జాతర అంటారు. ఓకే మేడం. ఆ ఒక్క రోజు మీరు అందరూ కలిసి చేసుకోవచ్చు. అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇదిగో నేను అక్కడికి వచ్చేస్తా. వచ్చేయండి మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్ ఛాన్సే దొరికిన అబక్ మింగిల్ బోలో. వాట్ అ సూపర్ కంక్లూజన్ ఇంద్రజ గారు. 4 days తమిళ వాళ్ళు, 4 days తెలుగు వాళ్ళు, అండ్ చివరికి వచ్చిన 9th day వచ్చి అందరూ కలిసి జాతర చేసుకుంటారు. సో అందరూ హ్యాపీ కదా డిసిజన్ తో? నిజంగా చెప్పాలి, ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో మీరు అందరూ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. సో మీరందరూ ఇంత బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి మీ అందరి కోసం కొన్ని గిఫ్ట్ శాంపుల్స్. లెట్స్ డు దిస్. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అందరికి చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆడియన్స్ మీరు కూడా ఈ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అండ్ ఈ ఎపిసోడ్ ఎండ్ చేసే ముందు అందరూ కలిసి ఒక లాస్ట్ టైం మా ఆడియన్స్ అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.